నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు వివిధ వాహన సేవల్లో భక్తులకు అభయమిస్తున్న శ్రీవారు క్రిక్కిరేసిన తిరుమల కొండ గరుడ వాహనంపై కోనేటి రాయిని దర్శనం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చిత్తూరుకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం చూపే దిశగా కృషి చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ వెల్లడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా శ్రీకాళహస్తి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన భానుప్రకాష్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. తులసి కాదళ సుమములు క్రిక్కిరిసియుండు వెంకటగిరిపురమునా
మఠవరములు రంగదుత్తుంగ మాతంగ తురంగముల్ పొమరారు బహు సాధు గోగణములు ముద్దుగా పల్కు శుకపికములును నీలకంఠములును మరాళ సంఘములు మరియు ఫలచయంబులు తులసి కాదళ సుమములు క్రిక్కిరిసియుండు వెంకటగిరిపురమునా CEO మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాంసంగ్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తమిళనాడు రాష్ట్రం శ్రీపెరంబుదూరులో కార్మికులు సెప్టెంబర్ మొదటి వారం నుండి సమ్మె చేస్తూ ఉన్న సమస్య పరిష్కారం కాకపోవడంతో నేడు మంగళవారం ఉదయం CITU అఖిల భారత కమిటీ పిలుపు మేరకు శాంసంగ్ డీలర్షిప్లు షోరూంల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే తిరుపతి SK ఫాస్ట్ ఫుడ్ పక్కన ఉన్న శాంసంగ్ షోరూం వద్ద CITU తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షులు G. బాలసుబ్రహ్మణ్యం, CITU తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి K. వేణుగోపాల్ ఇరువురు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లో వేలాది మంది కార్మికులు సెప్టెంబర్ 1 నుండి సమ్మె చేస్తున్నారని, దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు మన పక్కన రాష్ట్రం, ఆ రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలోని ప్లాంట్లో ఉద్యోగులు సమ్మె ప్రారంభించి నెల రోజులు పైబడినా వారి సమస్య నేటికీ పరిష్కారం కాలేదన్నారు.
టెలివిజన్లు, రెఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మిషన్లను ఉత్పత్తి చేసే కార్మికులు శ్రీపెరంబదూర్ ఫెసిలిటీలో పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించి మనుషుల స్థానంలో రోబోటిక్లను పెట్టుకుని పనిచేస్తామనడం, కార్మికులకు ఇస్తున్న వేతనాలు చాలీచాలని వేతనాలు ఇచ్చి వారి దగ్గర ఎక్కువ పని చేసుకోవడం, వెట్టి చాకరీ చేయించడం, కార్మికుల పట్ల శాంసంగ్ యాజమాన్యం కన్నెర్ర చేయడం సరైనది కాదని సిఐటియు కార్మిక సంఘం ఖండిస్తోందన్నారు. అయినా ఏమాత్రం ఖాతరు చేయని యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ నేడు దేశమంతటా శాంసంగ్ డీలర్ షోరూంల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపడుతున్నామన్నారు. యాజమాన్యం ఉద్యోగులతో చర్చలు జరిపి సమ్మెను త్వరగా ముగించేలా వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చర్యలు తీసుకోవాలని, ఆ కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని, కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలవాలన్నారు. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్న యూనియన్ పెట్టుకోవడానికి నిరాకరించడం అంటే కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని శాంసంగ్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకురావడంతో ఇలాంటి కంపెనీలకు మరింత బలం పెరిగిపోయి కార్మికులను అణగదొక్కే విధంగా చేస్తున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీ దేశంలో శాంసంగ్ కంపెనీ పెట్టి కార్మికులను దోచుకుంటూ ఉంటే కార్మికులు చట్టం ప్రకారం యూనియన్ను పెట్టుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయమన్నారు. నెలల తరబడి సమ్మె చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మరీ విడ్డూరంగా ఉందని ఆరోపించారు. పరిశ్రమలు అభివృద్ధి కావడం అంటే కార్మికులు కడుపు కట్టుకుని ఆ పరిశ్రమల్లో పనిచేయాలని చెప్పడం ఏ చట్టంలోనూ లేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిగణనలోనికి తీసుకుని అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అక్కడ కంపెనీ తీసుకోవాలని, కంపెనీ అలా సమస్యలు పరిష్కరించలేని పక్షంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, కానీ శాంసంగ్ కంపెనీలో ఈ రెండూ జరగకపోవడం అన్యాయమని అన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జయచంద్ర, ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, పి బుజ్జి, పి మునిరాజా, పి చిన్న, జి వాసు, చిన్న వెంకటయ్య, బాదుల్లా, రఘుబాబు, గురవమ్మ, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు. కానీ రోబోలను పోటీ పెట్టి వాళ్ళతో పాటు చేయలేదని వేతనాలు కోయడం, ఇటువంటి ఈ చిత్రహింసలు తట్టుకోలేకుండా అక్కడ వాళ్ళ సంఘం పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. సంఘం రిజిస్టర్ చేసుకుని కూడా ఆడ ప్రయత్నం జరుగుతుంది. అయితే యాజమాన్యం ఎవరైతే సంఘం పెట్టాలనుకున్నారో, ఎవరైతే సభ్యులుగా చేరినారో వాళ్ళందరినీ మూకముడిగా తొలగించేసి ఆ కార్మిక చట్టాలను కూడా రిజిస్టర్ కానికుండా అడ్డంకులు చేయడం జరిగింది. దీనిపైన 19 రోజులుగా అక్కడ కార్మికులు నిరవధిక సమ్మెలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇది కార్మికులు న్యాయమైంది, వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. అదే సందర్భంలో అక్కడ ఉన్న పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వము లేదా కలెక్టర్, లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి. వాళ్ళే చూస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని వెంటనే కార్మికులను ఉద్యోగాలకు తీసుకోవాలని, వాళ్ళకి న్యాయంగా ఇవ్వాల్సినటువంటి అలవెన్సులు ఏవైతున్నావో అవి ఇవ్వాలని, న్యాయమైన వేతనం ఇవ్వాలని, కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని, వెంటనే కూడా ఎవరంటే బేషరతుగా దీనికి ఒక పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, లేబర్ డిపార్ట్మెంట్ని కూడా మేము సిఐటిగా కోరినాము. శాంసంగ్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళు గత సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నిరావధిక సమ్మెలోకి వెళ్ళారు, సమ్మె చేస్తూ ఉన్నారు. యాజమాన్యం వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు ఎవరైతే సమ్మెలో ఉన్నారో అందరినీ కూడా తొలగించే కార్యక్రమాలు చేపడతా ఉంది. వెంటనే కార్మికుల సమస్యలు బేషరతుగా యాజమాన్యం పరిష్కారం చేయాలి. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తాను. ఇప్పటికైనా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, జీతాల సమస్యలు కానీ లేదా పని భారానికి సంబంధించి కానీ, ఈ సమస్యలన్నీ కూడా వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. యాజమాన్యం కూడా వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాము. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్దనుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియ్యంగారులు గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. సర్వభూపాల అంటే అందరూ రాజులు అని అర్థం. వారిలో దిక్పాలకులు కూడా చేరుతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు,
ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజ స్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి మనం గ్రహించవచ్చు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారిగా భానుప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కోనసీమ జిల్లాకు చెందిన భానుప్రకాష్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై శ్రీకాళహస్తి ఆర్డీఓగా మొట్టమొదటిసారిగా పోస్టింగ్ పొందారు. ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన భానుప్రకాష్ రెడ్డిని కార్యాలయ ఉద్యోగ సిబ్బంది ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారిగా కార్యాలయంలో మంగళవారం ఉదయం భానుప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్డీఓగా తొలి పోస్టింగ్ పొందిన భానుప్రకాష్ రెడ్డిని బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీకాళహస్తి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి దీవించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగ సిబ్బంది నూతన ఆర్డీఓను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కోనసీమ అమలాపురంకు చెందిన తాను డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై శిక్షణ పొందానని తెలిపారు. మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి ఆర్డీఓగా పోస్టింగ్ పొందినట్లు వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగ సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కార్యాలయ ఉద్యోగ సిబ్బందితో సమావేశమై రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిస్థితులపై సమీక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భానుప్రకాష్ రెడ్డి ఫ్రమ్ కోనసీమ అమలాపురం. 2023 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ర్యాంక్ 5 తోటి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. సో అది వచ్చిన తర్వాత 1 ఇయర్ ఈస్ట్ గోదావరి ట్రైనింగ్ ఉంది. ఈస్ట్ గోదావరి ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాళహస్తి అంటే కింద నిన్న బాధ్యతలు చేపట్టడం జరిగింది. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూన అంబికాదేవి అశ్వాసుర అలంకారం రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. మోక్షప్రదాయిని అశ్వాసురుని వధింపు అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయత్వం చెందుతూ మొక్కులు చెల్లించారు. అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం 5వ రోజు రాత్రి దేవేరి జ్ఞానప్రసూన అంబికాదేవి అశ్వాసుర వధింపు రూపంలో ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి అశ్వాసుర వధించే అలంకారం చేశారు. లోకకంఠకుడిగా తయారైన అశ్వాసురాన్ని వధిస్తూ మోక్షప్రదాయిని దివ్య దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకువచ్చి బాలజ్ఞానాంబికా సన్నిధిలో అమ్మవారిని కొలువుదీర్చి విశేష దీపారాధన జరిపారు. అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పాలు సమర్పించి పూర్ణహారతులిచ్చారు. అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ విశేషోత్సవంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. అపోలో యూనివర్సిటీలో అక్టోబర్ 9, 10 తేదీలలో 2 రోజుల పాటు మానసిక ఆరోగ్యంపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించనున్నట్లు చిత్తూరు అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినోద్ భట్ తెలిపారు.
మంగళవారం చిత్తూరులో అపోలో యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక మంది మానసిక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మానసిక అనారోగ్యాన్ని నివారించడానికి అంతర్జాతీయ సమావేశంలో ఆలోచనా పరులు, నిపుణులు, వైద్యులచే చర్చించి తగిన వ్యూహాలను అన్వేషించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కెనడా, స్వీడన్, నేపాల్, ఆఫ్రికా దేశాలతో పాటు మన దేశం నుంచి కూడా అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన డాక్టర్లు పాల్గొంటారని తెలిపారు. ఈ అంతర్జాతీయ సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి మానసిక ఒత్తిడికి గురవుతున్న వారందరూ హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పోతురాజు, సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ నాయుడు, కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ హసీనా, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుధా, కోఆర్డినేటర్లు సుబ్రహ్మణ్యం, డాక్టర్ విజయ్, డాక్టర్ కబీలన్ పాల్గొన్నారు. University is organizing a 2-day international workshop on mental health issues at work, and this will be on the 9th and 10th of this month. We have quite a few well-known international faculty and also national faculty, both from the state and outside, who will be talking, giving their orations, both here, some of them here in person and some online. We have students, faculty, researchers from across the country participating. In addition, there are about 71 papers which will be displayed and also discussed during this 2-day workshop. This will be one of its kind in the state and the first ever international workshop and conference of the Apollo University. Mental health matters at work. October 10th is the World Mental Health Day, celebrated throughout the world every year. And this time the theme is, it is time to prioritize mental health at workplace. So this time the theme is to see that how we can have better type of mental health at the workplace regions. It includes all type of workplaces, not only education institutes or the IT sector. So here in the 2 days of conference, we are very happy to announce that 71 research papers have been submitted for the presentations. We have total 9 of the speakers which will deliberate their special talks and their expertise on different topics, including the stress management, inclusivity, how the changes have occurred before and after pandemic. All these areas will be covered in the 2 days conference. Very happy and we're thankful to Apollo University to give us this opportunity to conduct such a important conference. పరిచయకుల్లో అపోలో యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రెండూ కలిపి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఉద్యోగస్తులు వాళ్ళ ప్రదేశంలో ప్రెషర్ ఫీల్ అవుతున్న దాన్ని, ఆ స్ట్రెస్ని, మానసిక ఒత్తిడిని ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి స్వీడన్ నుంచి, నేపాల్ నుంచి, కెనడా నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే అపోలో నుంచి, టీసీఎస్ నుంచి కూడా వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మంచి అవగాహన కల్పించబోతున్నారు. ఇందులో ఇక్కడ స్టూడెంట్స్తో పాటు రీసెర్చ్ స్కాలర్స్, ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్, అంతర్జాతీయ, జాతీయ పార్టిసిపెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఇది మంచి అవకాశంగా అందరూ తీసుకుని ఎంతమంది వీలైతే అంతమంది కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని రావాల్సిందిగా అపోలో ఇన్స్టిట్యూట్ ఆమె ప్రకటిస్తుంది. కోనేటి రాయుడు కొలువై ఉన్న తిరుమలగిరులు గోవింద గోవింద అంటూ వైకుంఠవాసుని నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు మోహిని స్వరూపుడై భక్తులను సమ్మోహితులను చేశారు. బ్రహ్మోత్సవాల 5వ నాటి ఉదయం తిరువీధుల్లో మోహనావతార వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. గజదంత ఆకృతిన నిర్మితమైన పల్లకీపై శృంగార రసాధి దేవత అయిన మన్మధుని తేజస్సుతో మోహినిగా కనువిందు చేశారు శ్రీవారు. అయితే అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి బయలుదేరితే మోహిని అవతారుడు మాత్రం శ్రీవారి ఆలయం నుంచి తిరువీధుల్లో కదిలారు. చేతిలో చిలకను ధరించి చిద్విలాసంగా పక్కనే ఉన్న వెన్నముద్ద కృష్ణుడు తోడురాగా స్వామివారి వాహన సేవ భక్తులను మైమరపించింది. మాయామయమైన ఈ జగత్తు నుంచి ప్రజలను బయట పడేయడానికి స్వామి సమ్మోహనంగా మోహిని రూపంలో ఆవిర్భవించారని చెబుతారు. శ్రీవల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం నుంచి తెచ్చిన పవిత్ర మాలలను స్వామివారికి అలంకరించారు. ఈ ఉదయం జరిగిన వాహన సేవలో స్వామివారి ముగ్ధమోహన రూపాన్ని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. ఈ సాయంత్రం స్వామికి బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది.
కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో శీతలాంబగా కొలువై ఉన్న అమ్మవారికి పీవీఆర్ యాజమాన్యం సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని శీతలాంబగా కొలువై ఉన్న అమ్మవారికి పీవీఆర్ యాజమాన్యం గ్రూపు సభ్యులు యాజమాన్యం పట్టు వస్త్రాలు సమర్పించారు. టి మహేశ్వరరావు కుటుంబీకులు ఉభయదారులుగా నేడు అమ్మవారికి సారెను సమర్పించారు. పీవీఆర్ గ్రూప్స్ సంస్థ ఇచ్చిన సారెతో ఆలయ అర్చకులు అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కొలువు తీర్చారు. భక్తులు మరియు పీవీఆర్ సంస్థ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టి మహేశ్వరరావు, సుచిత్రాబాయి, కె నాగేంద్రరావు, చంద్రాబాయి, మీరాబాయి, నరేష్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని తిరుపతి బండ్ల వీధిలో నివాసం ఉండే రెడ్డెప్పగారి తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు తమ నివాసంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో 9 మెట్లు ఏర్పాటు చేసి శ్రీ విష్ణుమూర్తి యొక్క దశావతారాలను, అష్టలక్ష్ములు, శ్రీకృష్ణుని లీలలు, త్రిమూర్తులు, శ్రీరామ కుటుంబం, శివ కుటుంబం, కృష్ణ బృందావనం, కుచేల స్నేహం, రామాయణ ఘట్టాల వంటివన్నీ ఈ బొమ్మల కొలువులో ఉంచారు. అలాగే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి దేశ నాయకుల బొమ్మలను సైతం ప్రదర్శించారు. మన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, వారసత్వ విలువలను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే వ్యవహారమే ఈ బొమ్మల కొలువు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోమల, చంద్రశేఖర్ రెడ్డి, మునస్వామి, ధనలక్ష్మి, రమణ, తిరుపాలాచారి, లక్ష్మి, జయమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఈ దేవి నవరాత్రి కొలువులు ఒక 60 సంవత్సరాల నుంచి పెట్టుకొని వస్తున్నాం. మా నాన్న, మా అమ్మ మాకు సాంప్రదాయంగా పెట్టుకుని అలవాటు చేయించారు. దాన్ని మర్చిపోకుండా మేము చేసుకున్నాం. దేవి నవరాత్రులు చేసుకుంటే అందరికీ ఆడవాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పి ఈ కొలువుని చేసుకుంటాం. దాన్ని మర్చిపోకుండా మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మ నాయన పెట్టినప్పటి నుంచి మేము అదే అలవాటుగా పెట్టుకొని చేపిస్తున్నాం. ప్రతి సాయంత్రంగా అందరూ వచ్చి తాంబూలం ఇస్తాము, అందరికి వచ్చి ప్రసాదం చేసి ఇస్తాము. భక్తులంతా వచ్చి దీన్ని చూస్తారు. ఇప్పుడు కూడా అందరూ వచ్చి ఉదయదేశం వరకు ఉంటుంది. అందరూ వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. వెంకటేశాయ. తిరుపతి పట్టణం బండ్ల వీధిలో నివాసం ఉంటున్నటువంటి తిప్పారెడ్డి గారి కుటుంబీకులు గత 60 సంవత్సరాలుగా దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని వారి పెద్దలు వారికి అందించినటువంటి సాంప్రదాయం మేరకు బొమ్మల గురువు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో వాళ్ళు బొమ్మలన్నింటి కూడా కొలువు తీర్చి దాన్ని చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా ఇందుకు పొందుపరిచి వారు అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. ఎంతోమంది ఆసక్తులై ఇక్కడికి వచ్చి వీటిని వీక్షించి ఆనంద పారవస్యాన్ని చెందుతున్నారు. అటువంటి మహత్తరమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేస్తున్నటువంటి ఈ కుటుంబీకులకు మా అందరి తరఫున, భక్తులందరి తరఫున, తిరుపతి పట్టణ భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి దేవాలయాల్లో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. బేపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ దేవస్థానంలో మీనాక్షిదేవి అలంకరణ, భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ, బహదూరుపేట తెట్టు వద్ద ఉన్న నల్లగంగమ్మ దేవాలయంలో మహాలక్ష్మి అలంకరణ మరియు నల్లగంగమ్మ దేవాలయంలోని మూల విగ్రహానికి వెండి కవచంతో అలంకరణ, బహదూరుపేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ శివకామసుందరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. అశేష భక్తజనం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంగమ్మ గుడి నవరాత్రుల బ్రహ్మోత్సవం ఈరోజు మీనాక్షిదేవి అలంకారం. గంగమ్మ గుడి నవగ్రహ గుడి బీపీ అగ్రహారం దగ్గర ఎంతో పురాతనమైన దేవాలయం. ఇక్కడ శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవం అతివైభవంగా ప్రతి ఏటా జరుపుతాము. దానిలో భాగంగా ఉదయం అభిషేకం, అదేవిధంగా ప్రత్యేక అలంకరణ కార్యక్రమం, అదేవిధంగా పూజా కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు, అదేవిధంగా తదుపరి సాయంత్రం ప్రతిరోజు దేవి సహస్రనామ స్తోత్రములు, ఖడ్గమాల స్తోత్రములు, అదేవిధంగా లలిత సహస్రనామములు, భజనా కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈరోజు
ప్రత్యేకంగా అమ్మవారికి మీనాక్షిదేవి అలంకారంతో భక్తులకి అందరికీ కూడా దర్శనమిచ్చి భక్తులందరూ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షం వెలవేలా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. వారాహి మాత శరణు వేడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టదని తిరుచానూరు వారాహి ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి పేర్కొన్నారు. తిరుచానూరు స్వర్ణముఖి నది సమీపంలో కొలువై ఉన్న ఆదివారాహి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం శ్రీ వారాహి మాతకు ప్రీతికరమైన పంచవ్యతిదే నాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వారాహి మాతను సుప్రభాత సేవతో మేల్కొలిపారు. భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో గోక్షీరం పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం హోమాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులతో పంచమి హారతులు నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి మాట్లాడుతూ శ్రీ వారాహి మాతకు సర్వనవరాత్రులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయంలో 4 సంవత్సరాల నుండి నవరాత్రులు నిర్వహిస్తూ వస్తున్నామని తెలియజేశారు. అలాగే శ్రీ వారాహి మాత భక్తులు మున్సిపల్ రెవెన్యూ అధికారి లోకేశ్వర వర్మ మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారిని శరణు వేడుకుంటే ఎటువంటి కష్టాల నుండైనా మనం బయటపడవచ్చని అన్నారు. ఈ ఆలయంలో వారాహి మాతను కొలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారాహి మాత భక్తులు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వారు కోరిన కోరికలను తీర్చుతూ కొంగు బంగారమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇంతవరకు ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి భక్తులు కూడా తిరుచానూరు నుంచి ముళ్ళపూడి పోయే దారిలో ఈ వారాహి దేవాలయం కలదు. ఈ వారాహి దేవాలయాన్ని దర్శించి వారి వారి సమస్యల నుంచి వారి కష్టాలను తొలగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై వారాహి, నమో వారాహి. 12వ తేదీ ఈ నెల 12వ తేదీన ఆఖరి ఉత్సవం జరుగుతుంది నవరాత్రుల్లో. ఆ రోజు ఉదయం 8 గంటలకి అది సాధకులు చేసేటువంటి పూజా కార్యక్రమం బాలా త్రిపుర సుందరి పూజ అని 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను బాలికలను కూర్చొని పెట్టి వాళ్లకు పాద పూజలు చేసి వాళ్లకు బట్టలు పెట్టి వాళ్ళకి తీపి పదార్థాలను తినిపించి యథావిధిగా వాళ్ళని దేవీ స్వరూపాన్ని ఏ విధంగా పూజిస్తామో ఆ విధంగా బాలికలందరినీ కూర్చొని పెట్టి పూజిస్తాను. దాని తరువాత సుమంతి పూజ అనేసి 7 మంది మహిళలను కూర్చొని పెట్టి వాళ్ళు పాదాలు కడిగి వాళ్ళకి పాదాలకు పాలాభిషేకం చేసి అదేవిధంగా తీపి పదార్థాలను తినిపిస్తూ వాళ్ళకు బట్టలు పెట్టి దక్షిణ పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. దాని తర్వాత అర్ధనారీశ్వర పూజ అని ఒకటి ఉంటుంది. అర్ధనారీశ్వర పూజ అంటే వాళ్ళు నాకు తెలిసిన భాష, నాకు తెలిసినటువంటి తాంత్రిక భాష అర్ధనారీశ్వర. అటు ఆడ మగ కాని వాళ్ళని కూర్చొని పెట్టి ఇదే పద్ధతిలో వాళ్ళ కాళ్ళకు పాలాభిషేకం చేసి బట్టలు పెట్టి తీపిని అందించడం జరుగుతుంది. దాని తర్వాత మహావారాహి యాగము, చండీ మహాయాగము జరుగుతుంది. సాయంత్రం అమ్మవారి యథావిధిగా అమ్మవారి దర్శనము అభిషేకాలతో ఆ రోజు ఈ శరన్నవరాత్రులు ముగుస్తాయి. ఇందులో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాను. జై వారాహి, నమో వారాహి, రక్ష రక్ష వారాహి. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు శ్రీ జ్ఞానప్రసూనంబ శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో దివ్యమంగళకర స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రసూనాంబికాదేవి 6వ రోజు శ్రీ కాత్యాయనీదేవి అలంకార రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ కాత్యాయనీదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాత్యాయనీదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు. 9 రోజుల పాటు విశేష దివ్యాలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న ఇవాళ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి వేద పండితులచే ఆశీర్వచనం చేసి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఐరాల తహసీల్దార్ మహేష్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం పట్ల తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ విజయోత్సవ సంబరాలు నిర్వహించాయి. మంగళవారం ఉదయం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరస్పరం మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ కూటమి పూర్తిగా మెజార్టీ అధికారంలోకి చేజిక్కుంది. హర్యానాలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫలితాలు అనుకూలంగా కాంగ్రెస్ కు ఉంటాయి. ముఖ్యంగా ఈ భారతదేశంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా ప్రత్యేక విధానాలకు నిదర్శనము. గత పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ప్రతిపక్షంగా ఎదగడం జరిగింది. ఈరోజు భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఈ బీజేపీ నిరంకుశమైన దాడి చేస్తూ ఎన్నికల వ్యవస్థ గాని, రాజకీయ వ్యవస్థ గాని, న్యాయ వ్యవస్థ గాని భ్రష్టు పట్టిస్తూ కులాలకి, మతాలకి చిచ్చు పెడుతూ భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడి చేస్తోంది. దానికి నిదర్శనమే ఈ రోజు ఫలితాలు. రాబోయే కాలంలో బీజేపీ ఈ దేశం నుంచి తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు మంచి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన చేయడం వల్ల ఈ రోజు తిరుపతి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మిఠాయిలు పంచుకొని టపాసులు కాల్చుకోవడం జరిగింది. హర్యానా రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులు తిరుపతిలో సంబరాలు నిర్వహించుకున్నారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి గోవిందరాజస్వామి మాడవీధిలో నాయకులు టపాకాయలు పేల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మరోసారి కోరుకుంటున్నారనడానికి హర్యానా ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకులు జయంత్ కుమార్, ఫణిభూషణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి ముఖ్య కారణం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ అందరినీ వికసిత్ భారత్ లక్ష్యంగా మన భారతదేశాన్ని ముందుంచుతారు. దానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మెచ్చి ప్రజలు పట్టం కడుతున్నారు. ఈరోజు హర్యానా ప్రజలు మాకు హ్యాట్రిక్ భారతీయ జనతా పార్టీకి అందించడం, ముఖ్యంగా హర్యానా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ జై మోడీ, జై నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడమే కాకుండా అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. హర్యానా ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకోవడం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నరేంద్ర మోడీ గారు అనేక స్కీములు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 2,300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అలయన్స్ లాంటి పార్టీకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు హర్యానాలో 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. దీనికి రైతాంగం మద్దతు విరివిగా ఉందనేసి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అలాగే హర్యానా ప్రజలు 3వసారి నరేంద్ర మోడీ గారిని పెద్ద స్థాయిలో గెలిపించి గత ఎన్నికల్లో 40 సీట్లు ఇచ్చి ఈరోజు 50 సీట్లకు పైగా ఇవ్వడం గొప్ప విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. చిత్తూరుకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నట్లు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి చిత్తూరు నగరానికి పైప్లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి శాశ్వత త్రాగునీటి పరిష్కారం చూపడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే చిత్తూరులో పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమానికి తొలి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి నగర ప్రజలు సహకారం అందించాలని కోరారు.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే చిత్తూరును అందమైన నగరాల జాబితాల్లోకి తీసుకువెళ్లవచ్చన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు గ్రీన్ సిటీగా రూపొందేందుకు ప్రతి ఒక్కరూ చేయి కలపాలని ఆయన పిలుపునిచ్చారు. మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని హౌస్ హోల్డ్స్కి డోర్ టు డోర్ కలెక్షన్కి ప్రాధాన్యత ఇస్తూ ఏవైతే మనము డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలో వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ని ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటన్నిటి కూడా వినియోగంలో తీసుకురావడం జరిగింది. క్లాప్ వెహికల్స్ 11 వెహికల్స్ ఉంటే వాటిల్లో కొన్ని రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రిపేర్ చేయించి మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇది కాకుండా ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి డోర్ టు డోర్ వెహికల్స్ని కూడా ఇంప్రూవ్ చేసి పారిశుద్ధ్యాన్ని ఇంప్రూవ్ చేస్తామని తెలియజేస్తాం. ప్రధానంగా వాటర్ సప్లై ఇష్యూస్లో భాగంగా ఎక్కడైతే మనకు అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో వర్క్స్ కూడా అరౌండ్ 80% మాత్రమే కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సమస్యలను ఎంపీస్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా మనకి ఒక 18 కిలోమీటర్స్ NH క్లియరెన్సెస్ ఇష్యూ ఉంది. అలాగే WTB దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ కూడా ఉంది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ ఇంటెక్ పర్మిషన్స్ కూడా రావాలి. ఈ 3 అంశాలపైన సంబంధిత డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. త్వరలోనే ఏదైతే 18 కిలోమీటర్స్ పైప్ లైన్ నెట్వర్క్ పెండింగ్ ఉందో దాన్ని పూర్తి చేయించి యుద్ధ ప్రాతిపదికన మనకి రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి వాటర్ని టౌన్ వాటర్ సప్లైకి వచ్చే విధంగా ఇన్షూర్ చేస్తామని తెలియజేస్తాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి అత్యంత ఇష్టమైన గరుడ వాహన సేవ నేడు సాయంత్రం జరగనుంది. ఈ వాహన సేవకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అంచనా వేసింది. గరుడ వాహన సేవకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని విధాలా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 ప్రారంభం కానున్న గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు చోటు చేసుకోకుండా ఆలయ 4 మాడ వీధుల్లో ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసింది టీటీడీ. ఇక గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ వేకువజాము నుండే కాఫీ, మంచినీళ్లు, మజ్జిగ, అన్నప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలను చేపట్టింది. తిరుమలలో 8,000 వాహనాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు 400 బస్సులతో 3,000 ట్రిప్పులతో భక్తులను తిరుమలకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. తిరుపతిలో 5 ప్రత్యేక ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించడమే కాక అక్కడి నుండే భక్తులను తిరుమలకు తరలించే ఏర్పాట్లను టీటీడీ చేపట్టింది. ఇక ప్రైవేటు టాక్సీ వాహనాలను తిరుమలకు అనుమతించబోమని టీటీడీ పేర్కొంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులకు అభయమిస్తున్న శ్రీవారు. క్రిక్కిరిసిన తిరుమల కొండ, గరుడ వాహనంపై కోనేటి రాయిని దర్శనం. పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. చిత్తూరుకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం చూపే దిశగా కృషి. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. శ్రీకాళహస్తి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.